స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనని లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు హనుమకొండ జిల్లా కుర్సాపురం సర్పంచ్ నవ్య. గత 2 ఏళ్లుగా ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధిస్తున్నాడని, తన మాట వినకపోతే మధ్యవర్తులతో వేధింపులకి గురి చేస్తున్నారని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే లైంగిక వేధింపుల ఫోన్ కాల్స్ రికార్డులు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానంటూ సంచలన ఆరోపణలు చేశారు సర్పంచ్ నవ్య. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ ఇవ్వొద్దని ఆమె కేసీఆర్, కేటీఆర్కి వేడుకున్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. మగవాళ్ళు ఉండొద్దు ఆయనను కలిసేటప్పుడు, భర్తలు వాళ్ళు ఉండొద్దు ఆయనను కలిసినప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఫోటోలు దిగేటప్పుడు దగ్గర అత్తుకున్నట్టు నిలబడాలి. నేను నిలబడకుండా ఆయన నన్ను ఓర్వడు. మండలంలో ధర్మసాగర్ మండలంలో ఒకసారి కళ్యాణ లక్ష్మి పథకం గురించి మేము వెళ్ళినప్పుడు మా గ్రామంలో ఇచ్చినప్పుడు నేను దూరం నిలబడ్డా. అక్కడ అందరి ముందే నన్ను బొమ్మ అనువే అన్నాను. బొమ్మ ఎందుకు వచ్చినావు రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎంజాయ్ చేయవా రాజకీయాలు చేయాలనుకుంటే? అలాంటిదాన్ని రాజకీయాలకి ఎందుకు వచ్చినావు? కష్టపడి వచ్చినావు, గెలిచినావు, దగ్గర వచ్చి నిలబడితే నీకు ఇబ్బంది ఏమవుతుందని అందరి ముందు, నా కులపుల్ల ముందు అంటే కూడా, నా కులపుల్ల అక్కడ 2-3 అందరు మంచోళ్ళు ఉంటారు, నవ్విండ్రు. అక్కడ పక్కకు పోయేసిన ఆయనకు చెప్పని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంకా మానసికంగా మొగోళ్ళకి మైండ్ ఖరాబ్ అవుతుంది. అన్నీ ఎట్లాగో భర్త ఫ్రీగా ఉంటుంది కదా అని ప్రతి విషయాలు చేరేస్తే కూడా పనిచేయదు మైండ్. ఇప్పటికీ కూడా మొన్న నుంచి ఆగమాగం అవుతుండు. పరువు గల కుటుంబము, ప్రతిష్ట గల కుటుంబము. ఒక్కసారి ఏదో ఆవేదన తట్టుకోలేక మాట్లాడితే ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంతమంది వస్తాను ఏంది ఎట్లా అని తెల్లని దాకా పొద్దున్న దాకా నిద్ర పోతలేడు. మరి ఆయనకి ఏదైనా జరిగితే నన్ను ఎవరు చూడాలి? షాపింగ్కి వచ్చినప్పుడు తనను వేధిస్తున్నారన్న కుర్సాపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో కావాలనే తనపై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. తనపై కొందరు రాజకీయ కుట్రలు చేస్తున్నారని రాజయ్య ఆరోపించారు. ప్రజల్లో తనపై ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఫైర్ అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణల అన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. గతంలో జరిగినట్టు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. ప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలేక ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి నన్ను అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. తప్పకుండా త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి అన్ని వివరాలు వివరిస్తాం.